ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం. ఇందులో 18 నుంచి 23వ పేజీ వరకు. జాతీయ శాసనసభ ఏ రాజ్యాంగ నిర్మాణంలో తలమునకలై ఉండగా మిగిలిన ఫ్రాన్స్ అంతా అలజడి చెలరేగింది. వెర్సైల్ రాజ్యాంగ నిర్మాణంలో. జాతీయ శాసనసభ ఏ రాజ్యాంగ నిర్మాణంలో తల మునకలై ఉండగా మిగిలిన ఫ్రాన్స్ అంతా అలజడి చెలరేగిందంటే వెర్సైల్ రాజ్యాంగ నిర్మాణంలో. విపరీతమైన చలి వలన పంటలు పండలేదు. దాంతో రొట్టెల ధర పెరిగిపోయింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని లాభపడటానికి తరచూ రొట్టెల తయారీదారులు సరుకును నిల్వ చేయసాగారు. దుకాణాల ముందు గంటల కొద్దీ వేచి కోపాద్రికులైన మహిళలు దుకాణాలకు చొరబడ్డారు. అదే సమయంలో సైన్యాన్ని పారిస్ తీసుకు కదలాలని రాజు ఆదేశించాడు. ఆందోళనకారులు ఎప్పుడు బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారంటే జూలై 14న. ఎప్పుడు బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దానిని ఆందోళనకారులు ధ్వంసం చేశారంటే జూలై 14. ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం ఫస్ట్లో. ఈలోగా పల్లె ప్రాంతాల్లో వేటిని నాశనం చేయడానికి ప్రభువులు దోపిడీ దొంగల ముఠాలను కిరాయికి నియమించారనే వదంతులు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించాయి. పండిన పంటలను. ఈలోగా పల్లె ప్రాంతాల్లో వేటిని నాశనం చేయడానికి ప్రభువులు దోపిడీ దొంగల ముఠాలను కిరాయికి నియమించారనే వదంతులు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించాయంటే పండిన పంటలను నాశనం చేయడానికి. భయంతో ఉన్మాదానికి లోనైన ఎవరు అనేక జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకొని చాటోల మీద దాడి చేశారో అక్కడ ఆహార నిల్వను దోచుకున్నారు రైతాంగం. భయంతో ఉన్మాదానికి లోనైన ఎవరు అనేక జిల్లాల్లో కత్తులు పలుగులు తీసుకొని చాటోలు అంటే రాజులను ఈ కులీనులు ఉండే అది కోట లేదా కోటలు అంటాం కదా, ప్రావారం లేదా కోట అంటాం కదా, అది ఆ చాటో మీద దాడి చేశారు. అక్కడ ఆహార నిల్వను దోచుకున్నారంటే రైతాంగం. ఎవరికి చెల్లించవలసిన అప్పుల వివరాలకు సంబంధించిన పత్రాలను తగలబెట్టారంటే ప్రభువులకు. ఎవరికి చెల్లించవలసిన అప్పుల వివరాలకు సంబంధించిన పత్రాలను వాళ్ళు తగలబెట్టారంటే రైతులు, ప్రభువులకు. నెక్స్ట్ కులీన వర్గానికి చెందిన అనేక మంది తమ ఇళ్ల నుండి పారిపోయారు. వీళ్ళు చాలామంది ఎక్కడికి వలసపోయారంటే విదేశాలకు వలసపోయారు. ఈ కులీన వర్గానికి చెందిన అనేక మంది తమ ఇళ్ల నుండి పారిపోయారు. వీళ్ళు చాలామంది ఎక్కడికి వలసపోయారంటే విదేశాలకు వలసపోయారు. తమ ప్రజల తిరుగుబాటు తీవ్రతను చూసిన లూయి 16 చివరికి ఏం గుర్తించినట్లు ప్రకటించాడంటే జాతీయ శాసనసభను. తన ప్రజల తిరుగుబాటు తీవ్రతను చూసిన లూయి 16 చివరికి ఏం గుర్తిస్తున్నట్లు ప్రకటించాడంటే జాతీయ శాసనసభను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. తన అధికారంలో రాజ్యాంగ పరిమితులు విధిస్తుందనే సూత్రానికి అతను కట్టుబడ్డాడు. ఏ రోజు పన్నులు వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేసింది. 1789 ఆగస్టు 4 రాత్రి. తన అధికారంలో రాజ్యాంగ పరిమితులు విధిస్తుందనే సూత్రానికి అతను కట్టుబడ్డాడు. ఎవరంటే లూయి 16. అలాగే ఏ రోజు పన్నులు వెట్టి చాకిరీకి సంబంధించిన ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తూ శాసనసభ ఆదేశాలను జారీ చేసిందంటే 1789 ఆగస్టు 4 రాత్రి. అక్కడితో రైతులపై పడిన పన్నులు వాటికి సంబంధించి వెట్టి చాకిరీకి సంబంధించినవన్నీ రద్దు చేస్తూ శాసనసభ అనేది ఆదేశాలు జారీ చేసింది. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోవలసి వచ్చింది. దశమ భాగాలను రద్దు చేశారు. చర్చి ఆధీనంలోని భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎంత విలువ చేసే ఆస్తులు సమకూరాయంటే 2 బిలియన్ల లివర్ల విలువ గల ఆస్తులు సమకూరచాయి. మతాధికారులు కూడా తమ ప్రత్యేక హోదాను వదులుకోవలసి వచ్చింది. దశమ భాగాలను రద్దు చేశారు. చర్చి ఆధీనంలోని భూములను జప్తు చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎంత విలువ చేసే ఆస్తులు సమకూరాయంటే 2 బిలియన్ లివర్ల విలువ గల ఆస్తులు ప్రభుత్వానికి సమకూర్చాయి. ఇక్కడ చాటు అంటే రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం. చాటు అంటే రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం. మానర్ అంటే ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం. మానర్ అంటే ప్రభువుల భూములు మరియు అంతఃపురం ఉన్న ప్రాంతాన్ని మనం మానర్ అంటాం. రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ అది ఎలా అయింది ఇప్పుడు చూద్దాం. జాతీయ శాసనసభ ఎప్పుడు రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిందంటే 1791. రాచరిక అధికారాన్ని పరిమితం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. జాతీయ శాసనసభ ఎప్పుడు రాజ్యాంగ ముసాయిదాగా తయారు చేసిందంటే ఎప్పుడు రాజ్యాంగ ముసాయిదా తయారు చేసిందంటే 1791లో రాజ్యాంగ ముసాయిదాని తయారు చేసింది జాతీయ శాసనసభ. దీని ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయడం దీని ఉద్దేశం. రాజు యొక్క అధికారాలను పరిమితం చేయడం, రాజు యొక్క అధికారాలను కాదు రాచరికంగా కొనసాగుతున్న అధికారాలన్నీ పరిమితం చేయడం దీని యొక్క ఉద్దేశం. ఇది రాజ్యాంగం యొక్క ఉద్దేశం. ఈ అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వికేంద్రించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ ఏ దేశంగా మారిందంటే రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది. ఈ అధికారాలు అంటే రాజుకు గల అధికారాలు ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య వికేంద్రీకరించబడ్డాయి. దీనివల్ల ఫ్రాన్స్ ఏ దేశంగా మారిందంటే రాజ్యాంగబద్ధ రాచరిక దేశం. ఆల్రెడీ రాచరిక దేశం,
ఇవన్నీ విడదీయడం వల్ల రాజ్యాంగం ఏర్పడడం వల్ల ఏమైందంటే రాజ్యాంగబద్ధ రాజరిక దేశంగా అనేది ఫ్రాన్స్ ఏర్పడింది. కొత్త రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు రాజ్యాంగబద్ధ రాజరిక దేశంగా ఏర్పడింది కదా, అప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. ఇంతకుముందు అయితే రాజుదే లాస్ట్ అధికారం, కానీ ఇప్పుడు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కొత్త రాజకీయ వ్యవస్థ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో క్రియాశీల పౌరులు అంటే ఓటు హక్కు కలిగిన వారు 28 మిలియన్ జనాభాలో సుమారు 4 మిలియన్ల మంది ఉన్నారు. అంటే క్రియాశీల పౌరులు, వీళ్ళు ఓటు హక్కు వేసేవాళ్ళు. నిష్క్రియ పౌరులు అంటే ఓటు హక్కు లేని 3 మిలియన్ పురుషులు, 20 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు. 20 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న స్త్రీలు, పురుషులు, ఓటు హక్కు లేని 3 మిలియన్లు ఉన్నారు. ఈ క్రియాశీల పౌరులేమో ఓటు వేస్తారు. ఆ ఓటర్లు 50,000 మంది ఉంటారు అనుకున్నారు. 50,000 మంది పురుషులు ఇందులో. వాళ్ళు ఓటేస్తే జాతీయ శాసనసభకి 745 మంది సభ్యులు ఎన్నుకున్నారు. ఓకేనా, అక్కడ శాసనసభ ఏర్పడింది. ఈ శాసనసభ రాజుని, మంత్రుల్ని నియంత్రణ చేస్తుంది. కానీ రాజుకు మాత్రం ఈ జాతీయ శాసనసభను నియంత్రించే వీటో అధికారం అనేది ఉంటుంది. ఈ రాజు, మంత్రులు ఉండేది కార్యనిర్వాహక విభాగం. ఈ జాతీయ శాసనసభ, ఈ ఓటర్లు, ఇదంతా అంటే జాతీయ శాసనసభ ఉంటుంది కదా, 745 మంది సభ్యులు ఉంటే ఇది శాసన విభాగం. కార్యనిర్వాహక విభాగంలో రాజును, మంత్రులు ఉంటారు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థలో దీన్ని కూడా క్రియాశీల పౌరులు ఓటు ద్వారా ఎన్నుకున్న తర్వాత అక్కడ న్యాయమూర్తిని అంటే ఓటు డైరెక్ట్గా ఓటు కాదు, ముందు చెప్పుకుందాం. ఇది న్యాయ వ్యవస్థ. ఇక్కడ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులని ఉంటారు. ఇక్కడ క్రియాశీల పౌరులకి డైరెక్ట్ సంబంధం ఉంటుంది. ఓకేనా, క్రియాశీల పౌరులు. ఇక్కడ క్రియాశీల పౌరులు అంటే ఓటు హక్కు కలిగిన వారు 28 మిలియన్ జనాభాలో 4 మిలియన్ల మంది ఉన్నారు. ఈ ఓటు హక్కు కావాలంటే అతనికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయని తర్వాత చూద్దాం. నిష్క్రియ పౌరులు అంటే వీళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఆ ఓటు హక్కు ఉన్నవారు ఓటర్లు 50,000 మంది పురుషులు లేకపోతే స్త్రీలు ఏమన్నా ఉన్నారంటే వాళ్ళు ఓటేస్తారు. వాటి ద్వారా జాతీయ శాసనసభలో సభ్యులు వస్తారు. ఇది శాసనసభ కింద వస్తుంది. నెక్స్ట్ ఈ శాసనసభ నుంచే మంత్రులను రాజు ఉంటారు. అంటే రాజు మీద, మంత్రుల మీద ఈ జాతీయ శాసనసభ యొక్క నియంత్రణ ఉంటుంది. కానీ ఫైనల్గా రాజుకు కూడా వీటో అధికారం కూడా ఉంటుంది. జాతీయ శాసనసభ ఏది నిర్ణయించినా రాజుకి అనేది వీటో అధికారం కూడా ఉంటుంది. ఇది మొత్తం ఈ రాజు, మంత్రులు ఉండేది కార్యనిర్వాహక వర్గం. ఈ జాతీయ శాసనసభ సభ్యులు ఉండేది ఇదంతా శాసనసభ. తర్వాత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ఉంటారు. వీటికి కూడా డైరెక్ట్గా ఓటు హక్కు పౌరులతో సంబంధం ఉంటుంది. ఇటువంటి 3 ఏర్పడాలని ఆల్రెడీ రాజ్యాంగం సూచించింది కాబట్టి ఈ రకంగా ఉంటుంది కొత్తది. ఎప్పటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చిందంటే 1791 నాటికి. ఎప్పటి రాజ్యాంగం పరోక్షంగా ఎన్నికైన జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని ఇచ్చిందంటే 1791 నాటికేమో ఈ జాతీయ శాసనసభకు చట్టాలను చేసే అధికారాన్ని రాజ్యాంగం పరోక్షంగా పరోక్షంగా ఎన్నికైన శాసనసభకు అధికారాన్ని ఇచ్చింది ఈ రాజ్యాంగం. పౌరులు ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. వారు ఏ సభ్యులు ఎన్నుకుంటారంటే శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. పౌరులు ఒక సమూహాన్ని ఎన్నుకుంటారు. వారు ఏ సభ్యులను ఎన్నుకుంటారంటే శాసనసభ సభ్యులు శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఇదంతా శాసనసభ కింద వస్తుంది. నెక్స్ట్ అయితే పౌరులందరికీ ఓటు హక్కు లేదు. ఎన్ని సంవత్సరాల వయసు పైబడి కనీసం 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్నులు చెల్లిస్తున్న పురుషులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. 25 సంవత్సరాలు ఉండాలి. ఎన్ని సంవత్సరాల వయసు పైబడి ఉండాలంటే ఓటు వేయడానికి అర్హులు. ఓటర్లు అంటే 25 సంవత్సరాల వయసు అంటే 25 సంవత్సరాలు దాటాలి. నెక్స్ట్ కనీసం 3 రోజుల కార్మిక వేతనం, 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్ను ఏమో వాళ్ళు చెల్లించాలి. పురుషులు అయి ఉండాలి, మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. ఇక్కడ ఉండే ఓటర్లు ఓటు వేయడానికి ఎవరు అర్హులు అంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. 3 రోజుల కార్మిక వేతనానికి అంటే 3 రోజులు కలిపి ఎంత అయితే వేతనం వస్తుందో అంతకు సమానమైన డబ్బుని ఆల్రెడీ వాళ్ళు పన్నుల కింద చెల్లిస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఓటర్గా అర్హులు. వాళ్ళు ఓటు వేయడానికి అర్హులు. అంటే ఓటు వేసే హక్కు వీళ్ళకి మాత్రం ఉంది. మిగిలిన పురుషులు, స్త్రీలందరినీ ఏ పౌరులుగా వర్గీకరించారో నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు. మిగిలిన వారు ఆ క్రియా పౌరులు, వీళ్ళందరూ మిగిలిపోయిన వాళ్ళందరూ నిష్క్రియ పౌరులుగా వర్గీకరించారు. వాళ్ళ నుంచి శాసనసభ సభ్యునిగా ఎన్నిక అవ్వడానికి అధిక మొత్తంలో ఏం చెల్లిస్తున్న వాళ్ళు మాత్రం అర్హులు అంటే పన్ను చెల్లిస్తున్న వాళ్ళు. ఇక్కడి నుంచి శాసనసభలుగా ఎన్నికైన వాళ్ళు ఎవరు ఉంటారు అంటే పన్ను ఎక్కువగా చెల్లిస్తున్న వారు, అంటే అధికంగా పన్ను చెల్లిస్తున్న వారు శాసనసభ సభ్యులుగా ఎన్నికవుతూ ఉంటారు. మానవ పౌర హక్కుల ప్రకటన పత్రం. ఇది ఫ్రాన్స్ యొక్క మానవ హక్కుల ప్రకటన పత్రం. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎప్పుడు లెబార్బియర్ అనే కళాకారుడు దీన్ని చిత్రీకరించాడంటే 1790లో. ఎప్పుడు లెబార్బియర్ అనే కళాకారుడు దీన్ని చిత్రీకరించాడంటే 1790లో.
కుడివైపున ఉన్న బొమ్మ దేనిని సూచిస్తుంది అంటే ఫ్రాన్స్ను, ఎడమ వైపున ఉన్న బొమ్మ దేనిని చూస్తుంది అంటే చట్టానికి చిహ్నం. కుడివైపున ఉన్న బొమ్మ, ఈ పై దాంట్లో కుడివైపున ఉన్న బొమ్మ ఫ్రాన్స్ను సూచిస్తుంది, ఎడమ వైపున ఉన్న బొమ్మ చట్టానికి చిహ్నం. ఇవి గుర్తుపెట్టుకోండి. కుడివైపున ఉన్న బొమ్మ దేనిని చూస్తుంది, ఎడమ వైపున ఉన్న బొమ్మ దేనిని చూస్తుందని. రాజ్యాంగం ఏ హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది అంటే మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫ్రాన్స్ రాజ్యాంగం ఏ హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది అంటే మానవ పౌర హక్కుల ప్రకటనతో ప్రారంభమవుతుంది. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన, అభిప్రాయాలను విలిపించే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వ్యక్తికి పుట్టుకతో సంక్రమించి ఏ హక్కులుగా ప్రస్తావించబడ్డాయంటే సహజమైన విడదీయరాని హక్కులుగా ఇక్కడ ప్రకటించబడ్డాయి. జీవించే హక్కు ఒకటి, వాక్ స్వాతంత్ర హక్కు ఒకటి, భావ ప్రకటన, అభిప్రాయాలను విలిపించే స్వేచ్ఛ, చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వ్యక్తి పుట్టుకతో సంక్రమించి ఏ హక్కులుగా ప్రస్తావించబడ్డాయంటే సహజమైన విడదీయరాని హక్కులుగా ఇక్కడ ప్రకటించబడ్డాయి రాజ్యాంగంలో. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వర్తిస్తాయి, ఎవరు వీరిని తీసివేయలేరు. పౌరుల సహజ హక్కులను పరిరక్షించడం ఎవరి యొక్క బాధ్యత అంటే రాజ్యం యొక్క బాధ్యత. ఇవి ప్రతి వ్యక్తికి పుట్టుకతో వర్తిస్తాయి, ఎవరు వీరిని తీసివేయలేరు. పౌరుల సహజ హక్కులను పరిరక్షించడం ఎవరి యొక్క బాధ్యత అంటే రాజ్యం యొక్క బాధ్యత. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు ఏంటంటే లామీ డు పీపుల్ అంటే ప్రజల స్నేహితుడు. విప్లవాత్మక పాత్రికేయుడు అన్న జీన్ పాల్ మారా తన వార్తాపత్రిక పేరు ఏంటంటే లామీ డు పీపుల్, ప్రజల స్నేహితుడు అని అర్థం. ఇందులో ఇతను తన జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఎలా వ్యాఖ్యానించాడు. ఇతనంటే జీన్ పాల్ మారా తన వార్తాపత్రికలో జాతీయ శాసనసభ రూపొందించిన రాజ్యాంగంపై ఏమని వ్యాఖ్యానించాడు ఇప్పుడు చూద్దాం. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు పేదలు, అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ మెరుగుపడరు. ఇప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పని సంపన్నులదే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు పేదలు, అణచివేతకు గురైన వారు శాంతియుత మార్గాల ద్వారా ఎప్పటికీ వాళ్ళు మెరుగుపడరు. సంపద చట్టాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ రుజువుగా ఉంది. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువుల బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది. ప్రజలు అంగీకరించినంత కాలం మాత్రమే చట్టాలు ఉంటాయి. వారు ప్రభువుల బంధనాలను త్యజించగలిగితే ఇతర సంపన్నులకు ఇదే వర్తిస్తుంది అని ఆయన అంటారు. మానవ హక్కుల ప్రకటన, మానవ పౌర హక్కుల ప్రకటన ఇందులో కొన్ని చూద్దాం. మానవులు స్వేచ్ఛాజీవులుగా జన్మించారు, స్వేచ్ఛగా ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ మానవ పౌర హక్కుల ప్రకటనలో కొన్ని మాత్రం ఇచ్చారు. మానవులు చూద్దాం. మానవులు స్వేచ్ఛాజీవులుగా జన్మించారు, స్వేచ్ఛగా ఉంటారు, హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. వ్యక్తి యొక్క సహజ విడదీయరాని హక్కులను సంరక్షించడమే రాజకీయ సంఘాల లక్ష్యం. అవి ఏంటంటే స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతను ప్రతిఘటించడం. వ్యక్తి యొక్క సహజ విడదీయరాని హక్కులను సంరక్షించడమే రాజకీయ సంఘాల లక్ష్యం. అవి స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణచివేతను ప్రతిఘటించడం. సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. పౌరుల అంగీకారం పొందిన వ్యక్తి కానీ సమూహం కానీ అధికారం చెలాయించకూడదు. సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. పౌరుల అంగీకారం పొందిన వ్యక్తి కానీ సమూహం కానీ అధికారం చెలాయించకూడదు. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించిన విధంగా ప్రవర్తించడం. స్వేచ్ఛ అంటే ఇతరులకు హాని కలిగించని విధంగా ప్రవర్తించడం. సమాజానికి హాని కలిగించే చర్యలు నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. సమాజానికి హాని కలిగించే చర్యలు నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది. అందరి అభిప్రాయాలను వ్యక్తపరిచేది చట్టం. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యేకంగా కానీ తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. దాని ముందు పౌరులందరూ సమానమే. అందరి అభిప్రాయాలను వ్యక్తపరిచేది చట్టం. చట్టం ముందు అందరూ సమానం అంటున్నారు. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యేకంగా కానీ లేదా తమ ప్రతినిధుల ద్వారా కానీ పాల్గొనవచ్చు. దాని ముందు పౌరులందరూ సమానమే అంటుంది. చట్టం నిర్ణయించిన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తిని నిందించడం, అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయకూడదు. చట్టం నిర్ణయించిన సందర్భాల్లో తప్ప ఏ వ్యక్తిని నిందించడం, అరెస్టు చేయడం, నిర్బంధించడం చేయకూడదు. ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లయితే అతడు బాధ్యత వహించాలి. ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లయితే అతడు బాధ్యత వహించాలి. పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింపచేయాలి. పరిపాలన వ్యవస్థ ఖర్చులకు ప్రజా సైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వీటిని పౌరులందరికీ వర్తింప చేయాలి. ఆస్తి అనేది పవిత్రమైనది, ఉల్లంఘించలేని హక్కు కనుక చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి ఎవరికీ మినహాయింపు లేదు.
అటువంటి సందర్భాల్లో న్యాయమైన నష్టపరిహారం ముందుగా చెల్లించాలి. ఆస్తి అనేది పవిత్రమైనది, ఉల్లంఘించలేని హక్కు కనుక చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి ఎవరికీ మినహాయింపు లేదు. అటువంటి సందర్భాల్లో న్యాయమైన నష్టపరిహారం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.